వెల్కమ్ టు తెలంగాణ రైస్ న్యూస్. ఎన్నికల ప్రచారంలో ఎస్ఐఆర్ పూర్తయ్యే వరకు ఆగస్టు 3 వరకు నాయకులెవరూ గాంధీ భవన్ కు రావద్దంటూ కూడా సూచించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా క్షేత్రస్థాయిలో బిఎల్ఏలతో సమన్వయం చేసుకోవాలంటూ సూచించారు. బిఎల్ఓల రిపోర్టుపై ఆధారపడద్దంటూ కూడా పేర్కొన్నారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ఓటు కోల్పోకుండా చూడాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు సూచించారు. ఎన్నికల ప్రచారం తరహాలోనే ప్రక్రియను పర్యవేక్షించాలని, వచ్చే 10 రోజులు నియోజకవర్గాల్లోనే పర్యటించాలని కాంగ్రెస్ పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేశారు. నేతలంతా పూర్తిగా క్షేత్రస్థాయిలోనే ఉండాలంటూ సూచించారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. భవిష్యత్తు ఫుట్బాల్ స్టార్లలో మన తెలంగాణ బిడ్డలు. ఇండియా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ ఆడే రోజు వస్తుందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్ ఫుట్బాల్ జట్టు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆడే రోజు ఖచ్చితంగా వస్తుందని, భవిష్యత్తు ఫుట్బాల్ స్టార్ ఆటగాళ్లలో మన తెలంగాణ బిడ్డలుంటారంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆకాంక్షించారు. ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, భవిష్యత్తు స్టార్ ఆటగాళ్లలో తెలంగాణ వారు చాలా మంది ఉంటారని నా మాట గుర్తు పెట్టుకోండి పోస్ట్ చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రేపు కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం కొడంగల్లో పర్యటించనున్నారు. మంగళవారం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొని సమీక్షించనున్న వారు కొడంగల్ పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశమవనున్నారు. హకీంపేట, పోలేపల్లి, లగచర్ల గ్రామాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి పనుల్లో భూసేకరణ, పురోగతి, సదుపాయాల కల్పనపై అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయనున్నారు. కొడంగల్లోని వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను కూడా సమీక్షించనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. అయోధ్య విరాళాల చోరీపై మీ మౌనం సరికాదు. ప్రధాని నరేంద్ర మోడీకి కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, కాంగ్రెస్ పార్టీ అధినేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు ఉమ్మడిగా లేఖ రాశారు. చోరీపై స్వతంత్ర దర్యాప్తు జరపాలంటూ వారు డిమాండ్ చేశారు. కోట్లాది మంది భక్తులు ఎంతో నమ్మకం, భక్తి శ్రద్ధలతో తమ కష్టార్జితాన్ని రామ మందిరం కోసం విరాళాలుగా ఇచ్చారని, కానీ ఈ విరాళాల దొంగతనంతో భక్తుల నమ్మకానికి ద్రోహం జరిగిందని వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీకి ఒక ఉమ్మడి లేఖను రాశారు. అలాగే ట్రస్ట్ నియామకాల్లో కేంద్రం పాత్ర అధికమైందంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. తాతలు దిగొచ్చిన కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి గారిని ఓడించలేరంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు పేర్కొన్నారు. బీజేపీ చోరీలు చేయడానికి అలవాటైందంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు నిప్పులు చెరిగారు. ప్రజల సొత్తు నుంచి ఓట్ల వరకు, రాజ్యసభ సీట్ల వరకు బీజేపీ చోరీలకు పాల్పడిందంటూ వారు ఆరోపించారు. ఓట్ చోరీ లేకపోతే పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చేదే కాదంటూ అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో హుందాగా ఉండాలంటూ సూచించారు. బీజేపీని ఇక ప్రజలు నమ్మే పరిస్థితే లేదంటూ పేర్కొన్నారు. చివరకు గాంధేయవాదిగా జీవిస్తున్న మీనాక్షి నటరాజన్ గారి రాజ్యసభ సీట్ను కూడా బీజేపీ చోరీ చేసిందంటూ నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గం కొడంగల్ను కూడా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా అభివృద్ధి చేస్తున్నారంటూ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారిని కొడంగల్లో ఓడించడం బీజేపీ తాతలు ముత్తాతలు దిగొచ్చినా కూడా సాధ్యం కాదంటూ స్పష్టం చేశారు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. గిరిజన రైతుల అభ్యున్నతికి ఇందిరా సౌరగిరి జల వికాసం. పోడు భూముల హక్కులు పొందిన గిరిజన రైతుల అభ్యున్నతి కోసం ఇందిరా సౌరగిరి జల వికాస పథకాన్ని అమలు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలపాడు క్రాస్ రోడ్ లో నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని వారు ప్రారంభించారు. నాణ్యమైన, అంతరాయాలు లేని విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కృషి చేస్తుందంటూ తెలిపారు. లో వోల్టేజీ సమస్యలను అధిగమించేందుకు నూతన విద్యుత్ ఉప కేంద్రాల ఏర్పాటు, అలాగే లైన్ల ఆధునికీకరణ, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంపు తదితరాలను చేపడుతున్నామంటూ తెలిపారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ యువతకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు డిమాండ్ చేశారు. కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో యువతను పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ యువత విషయంలో మాట్లాడే అర్హత వారికి లేనే లేదంటూ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 2011 నుంచి 10 ఏళ్ల పాటు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించలేదంటూ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పాలనలో పరీక్ష నిర్వహించినా కోర్టు కేసు పేరుతో నిద్రపోయారని, దీంతో 21 ఏళ్లు నిన్న యువత ఉద్యోగాల కోసం నాడు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారని, దీనికి కేటీఆర్ జవాబు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. కేటీఆర్ రాజకీయ వ్యాఖ్యలతో శాంతి భద్రతలు పక్కదారి పడితే సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తు కోసం కష్టపడి చదువుకోవాలంటూ ఈ సందర్భంగా యువతకు సూచించారు.